ఆహారపు అలవాట్లు గాడి తప్పితే వ్యాధుల ముప్పు పెరుగుతుంది. అంతేకాదు, ప్రమాదకర క్యాన్సర్ల ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. అయితే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు రోజువారీ ఆహార పళ్ళెల్లో కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా చేర్చుకుంటే క్యాన్సర్ల నుంచి సైతం మనకు రక్షణ దొరుకుతుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు, టమోటాలు, బ్రాకోలీ, గింజధాన్యాల వంటివి క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని చెబుతారు నిపుణులు. క్యాన్సర్ల ముప్పును తప్పించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడానికి మనం ప్రధానంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలో మెయిన్ ఏంటంటే కుకింగ్ విధానం కూడా చాలా ఇంపార్టెంట్. కుకింగ్ విధానము ఏదైనా కూడా మరి ఎక్కువసేపు కుక్ చేయకుండా, నల్లగా మాడిపోయేటట్టు కుక్ చేయకుండా, ఇంపార్టెంట్గా మీరు అంటే తక్కువసేపు కుక్ చేసుకుంటూ యూస్ చేయటం వలన క్యాన్సర్ ముప్పు నుంచి తగ్గించుకోవచ్చు. తర్వాత ఆయిల్స్ కూడా ఫ్రెష్ ఆయిల్స్, మంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లాంటివి వాడటం వలన కూడా క్యాన్సర్ ముప్పు లాంటివి తగ్గించుకోవచ్చు. ఇంకొకటి అంటే కొన్ని ఫుడ్స్ క్యాన్సర్ని రాకుండా చేస్తాయన్నమాట. అవి ఏంటంటే మనం ఇప్పటి నుంచే ఆహారంలో అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఎస్పెషల్లీ టర్మరిక్, పసుపు అనేది చాలా మంచిది. అందులో కుర్కుమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా మీకు ఆర్గానిక్ టర్మరిక్ దొరికితే కనుక రెగ్యులర్గా అది అన్ని ఐటమ్స్లో యూస్ చేసుకోవటం చాలా మంచిది. తర్వాత క్యారెట్స్ లాంటివి, తర్వాత గార్లిక్, వెల్లుల్లి చాలా చాలా మంచిది. కొన్ని రకాల క్యాన్సర్స్ గార్లిక్ రాకుండా చేస్తుంది. తర్వాత ఫ్రూట్స్లో వచ్చేసరికి అవకాడో ఒకటి, తర్వాత పొమోగ్రానేట్ ఒకటి, తర్వాత ఫ్రూట్స్లో ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ అంటే నారింజ దొరికితే మాత్రం అది చాలా మంచిది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. లక్ష్మణ ఫలం అని దొరుకుతుంది. లక్ష్మణ ఫలము అన్ని చోట్ల దొరుకుతుందో లేదో చూసుకోవాలి, బట్ లక్ష్మణ ఫలం దొరికితే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టొద్దు. లక్ష్మణ ఫలం అది చాలా మంచిది. అది క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది. సో ఇది రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక క్యాన్సర్ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు కాపాడుకోవచ్చు.